శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారిలో చాలా అందంగా ఉంటారు. అందంతో పాటు చక్కటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉన్నతున్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి కొంచెం శత్రులు కూడా ఎక్కువగానే ఉంటారండి. అయితే వీరికి ఒక ఎక్కువగా కూడా దైవశక్తి అనేది ఉండదండి. అస్సలు మాత్రం వీరు దైవాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు చాలా మందిని కూడా నమ్మి మోసపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఎంత పెద్ద వారికైనా అస్సలు అలా వాళ్ళ రహస్యాలను కూడా బయటపెట్టరు. అలాగే భయపడరు కూడా. వీరిని నమ్ముకున్న వారి కోసము వీరి ప్రాణమైన కూడా ఇస్తారు. ఇంకా జీవితంలో ఏదైనా సాధించడం గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే అండి, ఏదైనా కానీ అంటే ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే కూడా ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని వీళ్ళు చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకుంటూ నిగ్రహించుకున్నటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారండి. అసలు దైవం అనేది లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుందండి. వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా వీళ్ళు బయటపడినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాతులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనబడుతుందన్నమాట. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుందండి. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అలాగే ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారండి. అదృష్టాన్ని పొందబోతున్నాను చెప్పుకున్నాం కదా, ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు, మిమ్మల్ని ఎందుకు ఆ దేవత టార్గెట్ చేసింది, ఆ దేవత వల్ల మీకు కరుణా కటాక్షాలు ఎందుకు ఉండబోతున్నాయి, మరి మీరు చేయవలసిన పనులు ఏమిటి, ఆ దేవత ఎవరైనా తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసిన నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే ఆ దేవత వల్ల మీకు దైవశక్తి వల్ల ఫలానా రాశి వారిపై ఆమె యొక్క కరుణా కటాక్షాలు కూడా ఎక్కువగా లభించబోతున్నాయి. తద్వారా ఆమె మీకు మంచి అవకాశం కూడా ఇవ్వబోతుంది కదా. మనం కూడా చిన్న అంటే ఒక దీపం పెట్టడమో, లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో, ధూపదీప నైవేద్యాన్ని సమర్పించడమో, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే
మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం ఏందంటే, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత గూడా పట్టినటువంటి ఉండడం వల్ల మనకు ఎటువంటి లాభం అయితే ఉండదండి. మంచి అవకాశాలు కానీ, అదృష్టం కానీ మనం జారవిడుచుకున్న వాళ్ళమవుతాం. అదే ముందుగా మనకేదైనా ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పి తెలిసినప్పుడు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే ఒక పెద్ద హంగు, ఆర్భాటాలతో పూజలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామస్మరణ చేసుకోవడము, లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దీపం పెట్టుకోవడము చాలా చాలా అద్భుతంగా మనకొక మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా మన జీవితం అయితే మారిపోతుంది. మనకు వచ్చినటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను, కొంచెం ప్రతికూలంగాను ఉందని చెప్పుకోవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుందండి. రేపటి రోజున అలాగే వైద్యపరంగా ఉన్న వారికి కూడా చాలా లాభాలైతే కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిపెండ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పనిని మీరు పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు మంచి ఏదో విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడము, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దైవ నామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, మనకు జరిగింది జరగలేదు అనవసరం అండి. మనకి ఏదైనా కానీ రాసి పెట్టుంటే మన వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించిన అవసరం మనకైతే ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదే అని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనం అనారోగ్యం కూడా పాడైపోతుంది కదా. అందుకని మనం ధ్యాస మీద ఉండటం వల్ల కూడా మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించడం కానీ, అనవసరంగా ఆలోచనలు చేసుకోకుండా ఈరోజు అవ్వలేదని అనుకుంటే ఇవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు ఆ రోజు కాకపోయినా ఇంకొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికైతే భగవంతుడు మనకు దారి చూపిస్తాడనమాట. ఏ కష్టం కూడా ఈ భూమి మీద చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ వృధాగా పోవండి. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి భగవంతుడు ఏదో విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా ఇస్తాడు. అదేవిధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతేనండి. ఏదైనా ఎటువంటి కర్మలైనా చెడు కర్మలు తెలిసి తెలియనటువంటి పాపుణ్యాలు ఇటువంటి కండు కూడా మన జన్మలు అనుభవించడం వల్ల కొన్ని తారసపడుతూ జరుగుతూ ఉంటాయన్నమాట. ఏంటంటే అండి మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయిందండి. ఈ జన్మలో అనుభవించాల్సింది ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం కూడా చాలా వరకు. చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడము, లేదా మంచి చేస్తే మంచి జరగటము ఇలాంటివి అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, అది ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరో ఒకరు సహాయం చేయడమో, లేదంటే మాట సహాయం కానీ ఇట్లా ఏదో ఒక విధంగా చేసినటువంటి సహాయం మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఏదో విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలా ఇలాగ ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండి. సాక్షాత్తు రేపు శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకోండి. అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కాబట్టి చాలా వరకు రేపటి రోజునాక శుక్రవారం కాబట్టి ఇటువంటి రోజుల్లో మీరు ప్రత్యేకంగా ఇలాంటి పూజలు చేయడం వల్ల, అమ్మవారికి సంబంధించి ఏమైనా అష్టోత్తరాలు ఇలాంటి చేయడం వల్ల, నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల, గుళ్ళైనా సరే అండి అమ్మవారికి సమర్పించడం, లేదంటే వడి బియ్యాన్ని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడము, ఇటువంటివి చేయటం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇటువంటివి కూడా చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం వల్ల మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి మీద ఏర్పరచుకునేటువంటి నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకము అనేది చాలా వరకు కూడా మనకి ఎక్కువ రెట్లు అనేది లాభాలను అయితే తెచ్చిపెడుతుంది. మన మనసును కానీ లేదంటే మనక గమనించినట్లయితే అండి, మన యొక్క ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది కూడా వృధా కాకుండా మనం చేసినటువంటి ప్రతి పని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట.
ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోతే పోనివ్వండి. తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మన కోసం ఇస్తాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పనులు మంచివయ్యి మన ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందండి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంతమేర ప్రతికూలంగా ఉంటే ఇంట్లో కుటుంబ పరంగా ఆర్థికపరమైన సమస్యలు ఒక కొలిక్కొస్తాయి. కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలకు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతినడం కానీ, లేదంటే ఏదైనా మీకు ప్రయాణాలు కొంచెం అవకతవకలు కొంచెం చిన్న చిన్న అంటే ఏదైనా మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించేటప్పుడు అనవసరంగా ఆలోచనలకు గురి కాకుండా ఇటువంటివి జరగకుండా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మధ్యవర్తిత్వం అంటే షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం ఉండి డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకు తెచ్చుకోకండి. ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కొని మీకు అనవసరంగా తలనొప్పులు మీరే కొని తెచ్చుకోకండి. జనాల్ని నమ్మండి కానీ అతిగా నమ్మకండి. అతి విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోని షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల మధ్యవర్తి హామీలు ఇవ్వడం వల్ల ఇటువంటివి మానుకోండి. అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తుంది అంతవరకు మంచిదే. కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వారికి కూడా మీకు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నట్లుగా ఉండండి. మరి తెలుసుదా కానండి వృశ్చిక రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.